కొత్త క్రిమినల్ చట్టాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని రకాల క్రైమ్స్కి సంబంధించి సెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. దానికి సంబంధించినటువంటి శిక్షలను కూడా పొందుపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాయమాటలు చెప్పి మహిళలను కానివ్వండి, యువతను మోసం చేస్తూ వాళ్ళని ఉద్యోగాల పేరిట కానివ్వండి, వేరే ఇతర కారణాల పేరిట వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళకు లైంగిక దోపిడీకి గురవుతున్నటువంటి సంఘటనలు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా ఈ కొత్త చట్టాల్లో ఇంక్లూడ్ చేశారు. సో కొత్తగా వచ్చినటువంటి ఆ సెక్షన్స్ ఏంటి, అవి ఏం చెప్తున్నాయి ఒకసారి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు. ఒకసారి సార్తో మాట్లాడారు. సార్, మీరు అంటే చాలా కేసెస్ చూస్తూనే ఉంటారు, ఎక్కువగా మహిళలను లైంగిక దోపిడీకి గురవడం కానివ్వండి ఇలాంటివి. సో దీనికి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి చట్టాల్లో ఎలాంటి మార్పులు చేశారు? అంటే ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ 69లో క్లియర్గా చెప్పారు. అంటే ఇదివరకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ చట్టాలు మార్చడం కన్నా ముందు నేరస్తులకి స్వర్గధామంగా క్రిమినల్ లాస్ ఉన్నమాట వాస్తవం. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే నేరస్తుల్ని పట్టుకోవాలి, తొందరగా స్పీడీ ట్రయల్ జరగాలి, జస్టిస్ స్పీడీగా రావాలి అన్న ఉద్దేశంతో కొత్తవి మార్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కొన్ని లూప్ హోల్స్ ఈ చట్టాల్లో ఇంకా ఉన్నాయి. అంటే వీటిని ఇప్పుడే కొంచెం అడాప్ట్ చేసుకోవడం కూడా అందరికీ టైం పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇందులోనే మనం చూసుకుంటే అంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అంటే ఇదివరకు ఇండియన్ పీనల్ కోడ్ అనమాట. ఇది ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి లేని కొన్ని సెక్షన్స్ని, అంటే అందులో ఇదివరకు రేప్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇది కొత్తగా కొన్ని సెక్షన్స్ తెచ్చి రేప్ కూడా, ఇది రేప్ కిందకి రాదు కానీ ఆడవాళ్ళని మోసం చేసి వాళ్ళతో ఇంటర్ కోర్స్ చేస్తే దానికి తగినటువంటి పనిష్మెంట్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఇందులో చెప్పడం జరిగింది. అంటే ఎక్స్క్లూజివ్గా మీకు ఏమైందంటే ఇందులో సెక్షన్ 69ని ఈసారి తీసుకురావడం జరిగింది. బిఎన్ఎస్లో సెక్షన్ 69లో ఏం చెప్తారంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్ విత్ ఉమెన్ బై డిసైడ్ఫుల్ మీన్స్ అంటారు. అంటే ఒక మోసపూరితమైనటువంటి మాటలతోటి వాళ్ళని మీరు లైంగికంగా లొంగ తీసుకుంటే కనుక దానికి శిక్షార్హులు. అంటే అది నాట్ అమౌంటింగ్ టు రేప్ అనే దానికి ఒక సపరేట్ అబ్రివేషన్. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, దీన్ని కూడా రేపులో కలిపేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇది రేపులో కలపలేదు. ఇది ఓన్లీ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు పలానా వ్యక్తి, పెళ్లి చేసుకుంటా అని నన్ను పెళ్లి చేసుకోలేదు. సో అతను నన్ను మోసం చేశాడు, వంచాడు, మాయమాటలతోటి నన్ను మభ్యపెట్టాడు, నన్ను లొంగ తీసుకున్నాడు. సో అతను శిక్షార్హుడు. అంటే అతని మీద కేసు పెట్టండి. అది ఏమవుతుంది, అది రేప్ అవ్వదు. అప్పుడు ఇదివరకు అది రేప్ కింద ట్రీట్ చేయబడేది, ఇప్పుడు రేప్ కింద ట్రీట్ చేయబడేది, ఇప్పుడు చెప్పబడదు అనమాట రేప్ కింద. ఎందుకని సెక్షన్ 69లో క్లియర్గా చెప్పారు, ఏదైనా అలాంటివి జరిగితే కనుక ఓన్లీ ఉంటే కనుక అది నాట్ అమౌంటింగ్ టు రేప్, బట్ దానికి ఈక్వల్ టు 10 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉండేటువంటి జైలు శిక్ష ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలాంటి అవకాశాల్లో మనం ఇదివరకునే చెప్పుకున్నట్లు, మీకు ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను, ఐపీసీలో ద మోస్ట్ మిస్యూజింగ్ సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఉమెన్ ఫేవరబుల్గా చట్టం చేయడం తప్పు కాదు అన్నాడు. చట్టం చేయడం తప్పు కాదు, ఆడవాళ్ళని మనం పరిరక్షించుకోవాలి, ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలి, అది తప్పు కాదు. బట్ ఎప్పుడైతే హైదరాబాద్ లాంటి సిటీల్లో కానీ బయట కానీ హాస్టల్స్లో సెకండ్ టౌన్ సిటీస్లో కానీ హాస్టల్స్లో ఎప్పుడైతే ఈ కోలివింగ్ కల్చర్ పెరిగింది, లేదా రూమ్స్ తీసుకొని పిల్లలు ఉండడము హాస్టల్స్లో ఉండటం వల్ల ఈ ప్రేమ అనే ఒక రకమైన వ్యాధి అనే చెప్పాలి ఇది పిల్లలకి. ఎందుకు అంటానంటే వాళ్ళది నిజంగా లవ్ కాదండి, దట్స్ ఎ లస్ట్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి నిజమైన ప్రేమ పుట్టకుండా ఒక 6 నెలలు 3 నెలలకే పరిచయం అయ్యి తల్లిదండ్రులు కూడా మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారం తిరిగేసి వాళ్ళు తర్వాత ఇంటర్ కోర్స్ చేసేసిన తర్వాత అప్పుడు వాళ్ళ క్లాషెస్ మొదలవుతాయి. అంటే దే వాంట్ దేర్ నీడ్స్, ఆ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత క్లాషెస్ మొదలై వాళ్ళు విడిపోవాలి అన్నంత రేంజ్లో కొట్టుకోవడం చేసుకున్న తర్వాత అప్పుడు అగైన్ ఈ ఆడపిల్ల ఎప్పుడైతే తన మీద రివర్స్ కేసు పెడతా ఉంటుందో అప్పుడు అన్ని సెక్షన్స్ వస్తాయి. అంటే ఇన్ని రోజులు వాళ్ళు తిరిగింది కానీ వీళ్ళు చేసిన తప్పు కానీ గుర్తురాదు. అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా వాళ్ళ ఫేవరబుల్గా మార్చుకోవాలి అని చెప్పేసి అంటారు. అంటే మనం ఇక్కడ బయాస్డ్గా మాట్లాడలేదు, ఇక్కడ బోత్ ద సైడ్స్ మిస్టేక్ని ఒకళ్ళ వైపు ఫేవరబుల్గా వెళ్తుంది అని చెప్తున్నాను. అబ్బాయిలు తిరగడం 100% తప్పే, ఆడపిల్లలు తిరగడం తప్పే, కానీ అది నిజమైన లవ్ అయింటే అది వేరే విషయం. ఇది లస్ట్ కోసం వాళ్ళు తిరిగేది ఎక్కువగా. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కో లివింగ్ కల్చర్ లో పరిచయం అయ్యే పిల్లలు ఆడవాళ్లతో ఇలాంటి సెక్షన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ద మోస్ట్ అప్కమింగ్ మిస్యూజింగ్ సెక్షన్ అండి. రాబోయే తరాల్లో మీరు రానున్న 2-3 ఏళ్లలో ఎక్కువ మిస్యూజ్ కాబడే సెక్షన్ కింద దీన్నే చూడబడుతుంది. అంటే ఇవాళ ఇంత స్టేట్మెంట్ చెప్తున్నారు సార్ మీరు అడగచ్చు, కానీ ఇది వాస్తవం. జెన్యూన్గా ముందుకు వచ్చేవాళ్ళు కనీసం 100లో 1-2 ఉంటారు.
బట్ మిగిలిన 98 మంది మీద ఇది అన్నెసరీగా పెట్టబడేటువంటి సెక్షన్ అవుతుంది. మీరు చూస్తున్నారు అంటే ఇవాళ నేను చెప్తుంది కదా, ఒకప్పుడు 498 క్రూయల్టీ వైఫ్ ప్రొటెక్షన్ కోసం తెచ్చినవే కదా, ఇవన్నీ ఆడవాళ్ళ కోసం తెచ్చినవే కదా. అంటే అప్పుడు కూడా అవి ఎంత మిస్యూజ్ అయ్యాయని సుప్రీంకోర్టు వారే ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యం మనం చూసామా లేదా. బట్ 100% దీనికి కూడా ఫ్యూచర్లో రాబోయేది ద మోస్ట్ అప్కమింగ్ మిస్యూజింగ్ సెక్షన్ 69 కింద మిగిలిపోతుంది బిఎన్ఎస్లో. అంటే వాళ్ళ ఫేవర్ కింద గనక వాళ్ళు అనుకున్న మగవాళ్ళు వంగకపోయి ఉంటే కనుక ఏది వాళ్ళు లొంగ తీసుకొని, ఆడవాళ్ళు కూడా లొంగ తీసుకొని తిరిగి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్న సెక్షన్ ఇది. బట్ మీరు అన్నట్టు అనొచ్చు మెన్ ఫోర్స్ఫుల్గా చేసి ఇది చేసినప్పుడు సంగతి ఏంటి అని, అది అమౌంటింగ్ టు రేపు. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, నన్ను లొంగ తీసుకొని ఇంటర్ కోర్స్ చేశారు, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పారు అన్నప్పుడు ఒకటే విషయం, ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించుకోవాల్సింది, అసలు పెళ్లి కన్నా ముందు ఇంటర్ కోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది? ఐదర్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. పెళ్లి కన్నా ముందు ఇంటర్ కోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఇప్పుడు దాన్ని మనం ఇవాళ అడాప్ట్ చేసుకోవడానికి అంటే మన సివిలైజేషన్ అంత గొప్పగా ఎదిగింది. మన సివిలైజేషన్, మన ఇండియన్ సివిలైజేషన్ ఎంత గొప్పగా ఎదిగామంటే పెళ్లి కన్నా ముందు ఇంటర్ కోర్స్ చేస్తాం, మేము విచ్చలవిడిగా తిరుగుతాం, మాకేం హద్దు పొద్దు లేదని ఇంటర్వ్యూగా మాట్లాడింది. ఇంకొకటి కూడా చెప్తున్నానండి, ఇలా పెట్టేటువంటి కేసెస్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆడవాళ్ళు ఎవరైతే సిటీస్లో కానీ బయట కానీ ఉంటున్నారో సిటీ హాస్టల్స్లో, వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియకుండా ఈ కేసెస్ పెడుతున్నారు. దే ఆర్ డిమాండింగ్ ది మనీ. మేము కాంప్రమైజ్ కావాలి, మీ మీద అవ్వకూడదు అంటే మాకు మనీ ఇవ్వండి. ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. సో అదే సినారియో రేపొద్దున 69కి రాబోతోంది. ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మిస్యూజింగ్ సెక్షన్. కానీ ఫుల్ఫిల్ అవుదా సార్, న్యాయం జరగదా అంటే నేను చెప్తున్నాను కదా, 100లో ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా ముగ్గురు వేసుకోండి, ఇంకా మిగిలినవన్నీ 97%, 98% కేసెస్ ఆర్ ది ఫేక్ కేసెస్. 100% అలానే అవుతుంది. ఎందుకని మీరు చెప్పినంత మాత్రాన అయిపోద్ది, దానికి కావాల్సిన అప్రోప్రియేట్ వాళ్ళ ఇంటెన్షన్ తోటి ఎందుకు చేశారు అని చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్సే వాళ్ళు ఏదైనా ట్రిప్లోకి వెళ్ళి వాళ్ళు కలిసినా వాళ్ళు ఏం చెప్తారు, పెళ్ళిలోనే మేము పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను చేసుకున్నాడని చెప్పడానికి ఉంటుంది, ఖచ్చితంగా చెప్తుంది. సో దీనివల్ల ముందు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది ఆడపిల్ల కాదు, మగపిల్లే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోవాలి, ఉంది కదా అని మిస్యూజ్ చేసుకోకూడదు. పాత చట్టాల ప్రకారం చూసి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు రేప్ కేసు పెట్టేవాళ్ళని చెప్తున్నారు కదా, సో అంటే దాంతో పోలిస్తే ఇది కొంతమేర సేఫ్ అనుకోవచ్చా మగవాళ్ళకి? సేఫ్ అంటే ఇది సపరేట్ సెగ్మెంట్. ఇది ఓన్లీ మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పి సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసి పెళ్లి చేసుకోకపోతే డైరెక్ట్ ఇంప్రిజాన్మెంట్ ఉంది. అది అప్పుడు రేప్ కేసు ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసేవాళ్ళు, అది కంప్లీట్లీ ఒక క్రిమినల్ అఫెన్స్. ఇది అఫెన్స్, కానీ దాని అఫెన్స్ రెండింటిని అగ్రిగేట్ చేసుకుంటే కనుక మీరు దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఇప్పుడు డిసైడ్ఫుల్ అంటే ఓన్లీ మోసపూరితమైనటువంటి మాటలు చెప్తే మాత్రం ఇది రేప్లో మోసపూరితమైనటువంటి మాటలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 2 అవకాశాలు ఉంటుంది ఇది వరకు. బట్ ఇప్పుడు క్లియర్గా ఉంది. అదే ఏదైనా మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకోకుండా పెళ్ళికి ఇంట్రెస్ట్ లేకుండా మామూలుగానే మాయ మాటలు చెప్తే ఎవరివైనా సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేశారనుకోండి, దట్ అమౌంట్స్ టు రేప్. మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకుంటా అని చెప్పాల్సిన అవసరం లేదు, చేసుకోకుండా మామూలుగా మాయ మాటల్లో తిప్పి మభ్యపెట్టో ఏదో చేసి సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేస్తే దట్ అమౌంట్స్ టు రేపు. సో ఈ రెండు చాలా నిశ్చితంగా గమనించుకోవాల్సిన అంశం ఉంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టాల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేస్తే మాత్రం ఆ అమ్మాయి తరపున వాళ్ళు కేసు పెట్టి ఎవరైతే ఉంటారో నిందితుడికి ఒక 10 ఏళ్ల వరకు కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఇది సెక్షన్ కూడా గతంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ మాదిరిగానే ఇది కూడా కొంతమేర మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటువంటి భావాన్ని ఇంద్రగంటి మధుశర్మ గారు అయితే చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చినప్పటికీ కూడా కొంతమేర ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు దీన్ని కొంతమేర మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. జర్నలిస్ట్ తేజతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.